హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజీ బాబు. ఈరోజు మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనం సెక్షన్ 4 నోటిఫికేషన్ కంటే ముందు, అలాగే సెక్షన్ 4 అయినటువంటి ఏరియాలోనూ, సెక్షన్ 15 నోటిఫికేషన్ అయిన ఏరియాలోనూ ఎలాంటి పనులు చేయకూడదు, దానికి శిక్షలు ఏంటనేది సెక్షన్ 20 ABCలోని నేరాలకి సెక్షన్ 20Dలో శిక్షల్ని మనం చూసాం. ఇప్పుడు మనం సెక్షన్ 27, సెక్షన్ 24, ఈ సెక్షన్ 24 ఏం చెప్తుందంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని దేన్ని అంటారు అంటే రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయనటువంటి భూమి ఏ భూమి అయినప్పటికీ రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేయకపోతే అలాంటి భూమిని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా నిర్ధారిస్తుంది. అట్టి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని మేనేజ్ చేయటం లేదా మెయింటైన్ చేయటానికి ఏదైనా VSS లాంటి సంస్థలకి అప్పచెప్తుంది. అలాగే అట్టి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అడవిలో నేరాలు చేయరాదు. ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఆ భూమి తమకు చెందింది అని అంటే ఆ భూమి నిరూపణ అయ్యేంత వరకు పెండింగ్లోనే ఉంటుంది, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా పిలువబడుతుంది. అంతేగాని ఆ భూమిని ఆ క్లెయిమ్ చేసిన వ్యక్తులకి ఇవ్వరు. అది డిసైడ్ అయ్యేంత వరకు కూడా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ హోదాలోనే కంటిన్యూ అవుతుంది. సెక్షన్ 27లో పవర్స్ టు మేక్ రూల్స్ గురించి చెప్పారు. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేసినటువంటి భూమిని ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు కంట్రోల్లో ఉన్నప్పటికీ వాటిని గవర్నమెంట్ తోసిపుచ్చి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్గా ఒక నోటిఫికేషన్ ద్వారా డిక్లేర్ చేస్తుంది. అట్టి ల్యాండ్లో ఈ కింది పనులు చేయరాదు. ఏం చేయరాదు? వ్యవసాయం చేయరాదు, అగ్గితో చెలగాటం ఆడరాదు, చెట్లను నరకరాదు, క్వారీయింగ్ చేయరాదు, పశువులని మేపరాదు, గడ్డి కోయరాదు, వన్యమృగాలను వేటాడరాదు, అటవీ ఉత్పత్తుల్ని కలెక్ట్ చేస్తే వాటిపై రాయితీలని విధించవచ్చు. ఇలాంటి పనులు చేయకూడదని ఉంది. అంటే ఇదే రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ఈ పనులు చేయకూడదని మనకి సెక్షన్ 20Cలో చెప్పారు. సేమ్ అదే నిబంధనలు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్కి కూడా వర్తిస్తాయి. ఇకపోతే పై నియమాలని అతిక్రమించో శిక్షలు ఎలా ఉంటాయంటే శాండిల్వుడ్, రెడ్ శాండర్స్ చెందినటువంటి వాల్యుబుల్ ట్రీస్ విషయంలో నేరం చేస్తే 3 నెలల నుంచి 1 year వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా విధించవచ్చు. అదే అదర్ దాన్ రెడ్ శాండర్స్, శాండిల్వుడ్ ఆర్ వాల్యుబుల్ ట్రీస్ విషయంలో నేరం చేస్తే ఇన్ అదర్ కేసెస్ 6 months జైలు శిక్ష లేదా 200 రూపీస్ జరిమానా లేదా రెండూ కలిపి విధించవచ్చు. సో ఈ రకంగా మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ గురించి ఉన్నటువంటి నియమాలు సెక్షన్ 24లో చెప్పబడ్డాయి. మరొక సెక్షన్తో మనం ఇంకొక టైప్ ఆఫ్ ఫారెస్ట్ గురించి తెలుసుకుందాం. కాబట్టి ఫ్రెండ్స్,
దయచేసి ఇప్పుడు దాకా చెప్పినటువంటి సెక్షన్స్ అన్నిటినీ కూడాను మీరు మరొక్కసారి నెమరు వేసుకుంటే వరుసగా మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేస్తాను. మరొక సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్.